నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల గురించి విశ్లేషించుకునే ముందు మన స్టూడియోకి బీసీవై పార్టీ నాయకులు వచ్చారు. అలాగే ముఖ్యమైన వార్తల్లోని సారాంశాన్ని మొత్తం విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు హాట్ టాపిక్లు ఏముందో వాటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు సీఎం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించాడు, దాని గురించి విశ్లేషిద్దాం. అయితే సిరణ ఏంటి అలా సీఎం గురించి సీఎం గారు కొన్ని టెండర్స్ పిలిచిండు. వాటికి సంబంధించి విధిలకు సంబంధించి సర్పంచులే లేరు, సర్పంచులకు వీధి దీపాల నిర్వహణ సర్పంచులకే అంటుండు. ఏందన్నా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు, చాలా బాధపడుతున్నాను. ఎందుకంటున్నానంటే తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని విధాల పర్ఫెక్ట్ డెవలప్మెంట్ అవుద్ది అనుకున్నాను. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 21 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏందనమాట, సరైనటువంటి ప్రజలకి సరైనటువంటి అవకాశాలు, సరైనటువంటి విధానాలు కరెక్ట్ గా అందటాలేదు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ టెండర్ల గురించి ఆలోచన చేసినట్లయితే యాక్చువల్లీ వీళ్ళు చేసినటువంటి స్థానిక ఎలక్షన్స్ లేటు వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నెలకు 180 కోట్ల ఆదాయం ఉంది. ఇదంతా ఆదాయం అంతా కూడా రావట్లేదు. ఎటు పోతుంది? ఆదాయం ఎక్కడికెక్కడ స్ట్రక్ ఆగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఆ విధానం అయిపోయింది. తర్వాత పారిశుద్ధ్యం అయిపోయింది. ఇప్పుడు విపరీతమైనటువంటి వర్షాలు వస్తుంది. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ లేకపోతే విలేజ్ లకు సంబంధించిన వాటర్ ఆగిన కాడ తొలగించే విధానమే కానీ ఇవన్నీ చాలా చాలా పనులు ఉంటాయి సర్పంచ్ గారు ఉన్నప్పుడు. కేసీఆర్ టైంలోనే విలేజ్ లో డెవలప్మెంట్, అక్కడ ఏదో ఒకటి డెవలప్మెంట్ అయితే కనిపించేది. అది ఒకటి వనిత ఇది చెట్లది, ఒకటి హరితహారం అని ఒకటి, ఇంకోటి ఏంది వీధి శ్మశాన వాటికలు ఒకటి, సంవత్సరం కొనుక్కునే డెవలప్మెంట్ అయితే ప్రతి ఊర్లో గ్రామ సర్పంచ్కి సంబంధించి, గ్రామ పంచాయతీలకు సంబంధించి ట్రాక్టర్లే కానీ దానికి సంబంధించి కొంచెం నిధులు ఇచ్చిండో ఏలేదో పక్క పెడితే కొన్ని అయితే సమకూర్చిపోయిండు, కొన్ని డెవలప్మెంట్ అయితే కనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో మొత్తం రివర్స్ కనిపిస్తుంది. ఏందన్నా, సర్పంచ్లే లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారే. ఒప్పుకోవచ్చు దానికి. దాని గురించి మీరేమంటారు చెప్పండి. నాకు తెలిసిన స్థానిక ఎలక్షన్లను కూడా ఒకటి ఏది కరీంనగర్ లో చేసినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి విధానం ప్రకారంగా స్థానిక ఎలక్షన్లు ఈ ఎలక్షన్ల కల్లా 42% రిజర్వేషన్ ఇస్తాను, రిజర్వేషన్ కంప్లీట్ చేసినాకనే స్థానిక ఎలక్షన్లకు వెళ్ళిపోతున్న ఒక విధానాన్ని పెట్టడం జరిగింది. అది విధానం సక్సెస్ అయ్యేది లేదు, స్థానిక ఎలక్షన్ జరిగేది లేదు. మొత్తం గ్రామ పరిపాలన అంతా కూడా కుంటుపడిపోతుంది బ్రదర్. ఏది ఏమైనా సరే ఎప్పటికైనా సరే ఏందనమాట, ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విధానాన్ని మాట రాని ఎక్కువకుండా ఏదో కవర్ చేయడం కోసం ఏదో ప్రభుత్వ పాలన నడుస్తుంది తప్ప ఇది కరెక్ట్ అయినటువంటి. సర్పంచుల గురించి బీసీ తర్వాత మాట్లాడతాం, కానీ సర్పంచులు లేకుండా పరిపాలన ఎన్నాళ్ళు కొనసాగిస్తాడు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. అసలు ఊసేది కనీసం ధర్నాలనే చేయొచ్చు కన్నా. ఎందుకు చేస్తారు వీళ్ళంతా కూడా ఏందనమాట, పార్టీలంతా కూడా ఎంతసేపు ఉన్న 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి, జూబ్లీహిల్స్ లో ఆయన చనిపోయిన మాగంటి గోపీనాథ్ చనిపోయిన టికెట్ గురించి దాన్ని ఎట్టగెలుద్దాం, ఆ 2 ఎట్టగెలుద్దాం. కానీ గ్రామాలలో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, ఎవరు లేరు. ఎక్కడే డెవలప్మెంట్ అక్కడే కొట్టుబడిపోయింది. ఈయనేమో టెండర్స్ పిలుద్దాం అంటాడు. వీధి దీపాల నిర్వహణకు సర్పంచులకే ఇస్తాడంటే సర్పంచులు లేరు, అది ఎట్లా ఇస్తాడు? ఏం కథ? అక్కడి నుంచి వచ్చేది ఏమో అయిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ ఏంటని ఉద్దేశం ఏంది? అసలు వీళ్ళ ఉద్దేశం ఏం లేదు బ్రదర్. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విధానాన్ని ఎవరు కూడా ముందెత్తకోకుండా ఇవేందనమాట, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటయ్యారు. కాంగ్రెస్ అదే ఆలోచనలో ఉంది. రిజర్వేషన్ విషయంలో ఎన్కమ్ ఏది రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉండొచ్చు, కానీ అమలు చేయడం లేదనమాట. ఈయన పొజిషన్ అనేది ఆడ పర్ఫెక్ట్ గా లేకపోతుంది. ఆడ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా అగ్రం సంబంధించినటువంటి ముగ్గురు ఒకటే, ఇండైరెక్ట్ ముగ్గురు ఒకటే, కుమ్మక్క రాజకీయాలు ఇవన్నీ కూడా సమాజంలో ఏంటంటే మొత్తం వెనకబడేటట్టు చేస్తారు. స్థానిక ఎలక్షన్ కూడా జరగటాలేదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ సర్పంచ్ యాక్చువల్లీ ఇప్పటికల్లా ఏంటనమాట, హరితారం అంటూ మొక్కలు నాటాల్సినటువంటి అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏమనుందా, ఇంత పెద్ద వర్షాలు పడి వెళ్ళిపోతుందో మొక్కలు కూడా నాటలేదు. కేసీఆర్ టైంలో ఇప్పటి వరకు ఏంటంటే ఎంత అంగం అంటే అంత అంగం. ఆయన ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు. ఎంత అంగం చేసిన, ఎంత అడవుడు చేసి, నేను మొక్కలు నాటుతున్నా, నేను ఛాలెంజ్ తీసుకొస్తున్నా, మీరు కూడా నాటండి అనుకుంటా. సంతోష్ కుమార్ గారు సంతోష్ రావు గారు నేను ఛాలెంజ్ తీసుకొస్తున్నా, మీరు కూడా మొక్కలు నాటండి అనుకుంటే ఎంతో ఉత్సవంగా ఉండేది. అలాంటిదంతా కూడా ఏంటంటే వర్షాలు పడి అయిపోయే టైంకి వచ్చేసినా కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ లో కూడా ఏంటంటే చీమ కుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ కి రివర్స్. అంతే కదా, రివర్స్. కేసీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి అది చేయొద్దు, దానికి ఆపోజిట్ లో చేయాలి. అది ఆయన పాలసీ. మీకు అర్థమవుతుందా? అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలలో కొంచెం అదో ఏదో డెవలప్మెంట్ గా అనిపించేది.
మొత్తం గ్రామాల మీదనే దృష్టి ఉంటుండే. బ్రదర్, ప్రభుత్వానికి కొద్దిగానే ఆలోచన ఉండాలి. గ్రామాల్లో ఉన్నటువంటి బీద జనాలంతా కూడా ఏది మత్తుకు అలవాటు అయిపోయి పనులకు పోతారు, మత్తుకు అలవాటు అయితే దాదాపు నెలకి 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ సంపాదన అంతా కూడా ఏంటన్నమాట ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఏమన్నా ప్రభుత్వం ప్రజలు ఏందన్నమాట గ్రామాలు ఏమైనా డెవలప్మెంట్ చేస్తారా? ప్రజెంట్ సిచ్యువేషన్ యూరియా కూడా చాలా గందరగోళంగా ఉంది. యూరియా సిచ్యువేషన్స్ కూడా యూరియా అందాక రైతులన్నీ కూడా ఏందన్నమాట ఎక్కడికి అక్కడ ఉన్నటువంటి ఆఫీసులలో దాదాపు లైన్లు కడుతున్నారు. అయినా కేంద్రం నుంచి రావట్లేదో, లేకపోతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గట్టిగా అడగటాలేదో, మంత్రివర్గం గట్టిగా అడగటాలేదో, దేనివల్ల కానీ మొత్తానికైతే ఏంటంటే యూరియా విషయంలో కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది. చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు ఇలా హాట్ కామెంట్ చేశారు. ఇచ్చింది కదా, ఎవరు యూరియా తక్కువ వాడతారో వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తా అని చెప్తే మరీ దారుణం బ్రదర్, అది మరీ దారుణం. యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందంట ప్రజలారా. ఆ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైతే యూరియాని తక్కువ వాడి ఎక్కువ ప్రోత్సాహాలు పొందుతారో వాళ్ళకి 800 రూపాయల చొప్పున బస్తాకి 800 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు ప్రకటిస్తున్నారు. ఇదైతే విచిత్రంగా ఉంది. మొన్నటిదాకా యూరియా తోటి కొట్టాడుకుంటున్న రైతులకి ఇది శుభవార్తనాలనా లేకుంటే పంట నష్టపోయి ఏడవాలనా అనేది దిక్కు తోచని స్థితిలో రైతులు అయితే కనిపిస్తారు. దాని గురించి మీరేమంటారు చెప్పండి. ఏం లేదు బ్రదర్, యాక్చువల్లీ ఏంటంటే ఆ నుంచి యూరియా రావట్లేదు కేంద్రం నుంచి. ఇది వాస్తవం. కేంద్రం నుంచి అది చెప్తే ఇజ్జత్ పోతుంది. జనాలు ఏ విధంగా ఏదో విధంగా ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నానని ఆదర్శ రైతులు లాంటి వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు. నేను యూరియా వాడలేదు, నేను తక్కువ వాడుతున్నాను, పంట ఏదన్నమాట దిగుబడి బ్రహ్మాండం తీసుకొస్తున్నాను, ఎవరో 4 వ్యక్తులు ఉంటారు. ఏదన్నమాట ఇట్లా ఉంటారు కదా, కులానికి ఒకరిని పెట్టేసి మన కులాన్ని మాట రాకుండా ఆఫ్ చేసే వ్యక్తులు ఎలా అయితే ఉంటారో పార్టీలలో, అదే విధంగా ఏంటంటే ఆదర్శ రైతులు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరో ఒకళ్ళు. వాళ్ళు ఏం చేశారు, ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉంటారు, నేను యూరియా ఎక్కువ వాడలేదు, నేను సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడలేదు, ఆ పంట దానంతరం అయితే డెవలప్ బ్రహ్మాండంగా అయిందని చెప్పి ఏదో 4 మాటలు మాట్లాడతారు. యూరియా తక్కువ వచ్చినా కానీ అడ్జస్ట్ అయ్యే విధంగా కొంతమంది ఉంటారు ఒత్తాసు పలికే వ్యక్తులు. ఇప్పుడు అలాంటి వాళ్ళని నిలబెట్టేసి యూరియా తక్కువ వచ్చినా కానీ మీరేం పడాల్సిన అవసరం లేదని అక్కడక్కడ కొంతమంది నిలబెడతారు. ఇదంతా పార్టీ రాజకీయాలు చేస్తున్నారు. అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా గురుగారి యొక్క ఆలోచన కూడా ఫాలో అవడంలో తప్పేం ఉండదు, ఫాలో కూడా కావచ్చు. భూసారం లేకుండానే, భూమిలో ఆ సారం లేకుండానే యూరియా వాడతారు, పంట అనేది కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతో వాడుతారు. అది అలవాటు అయిపోయింది జనాలకి. ఒకప్పుడు లేదు, అలవాటు చేసిందే గవర్నమెంట్. అలవాటు చేసి ఇప్పుడు యూరియా బస్తాలు చైనా నుంచి రావట్లేదు, సెంట్రల్ నుంచి రావట్లేదు, మేము ఇవ్వట్లేము అంటే సరే ఇవ్వకపోవడానికి ఒక రీజన్ అంటే క్లియర్గా చెప్పాలి. రైతుని అట్లా క్యూలో ఎందుకు నిలబెట్టాలి? ఆనిసి రావట్లేదండి, ఊరుకోరు కదా, ఆఫీసులన్నీ కూడా ఇబ్బంది పాలు చేస్తారు, రైతులందరూ కూడా చచ్చిపోతారు, రావడం పోవడం సమస్యలు చేస్తారనే ఉద్దేశంతో ఒక్క బస్తా కోసము రోడ్డు వస్తుంటే ఒక్కొక్క రైతు చనిపోతుండ్రు యాక్సిడెంట్లు అయ్యి. అదేదో క్లియర్ గా రావు అని చెప్తే రాకుంటుంటారు కదా. అదే ఇంకో విషయం, వచ్చినటువంటి యూరియా బస్తాలు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా తీసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అలాంటివి కూడా నడుస్తున్నాయి మార్కెట్లలో. ఇది మాఫియా అనుకోవాలన్నా, రావట్లేదు అనుకోవాలన్నా, యాక్చువల్లీ కావాలని చేస్తున్నారు అనుకోవాలన్నా? యాక్చువల్గా చెప్పాలంటే సెంట్రల్ విఫలం అయిపోయిందా? సెంట్రల్ కొంతవరకు విఫలమైంది. సెంట్రల్ అంత కొంత వస్తున్నా కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా గట్టిగా అడగపోవడం వల్ల కూడా ఇది కూడా కొంత విఫలం అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏది రైతుల మీద ఎఫెక్ట్ జరుగుతుంది. రైతులకు చాలా సమస్య ఎదురవుతుంది, దారుణంగా రైతులు. అన్నం పెట్టి రైతన్న ఆగమైపోతుండు. అన్నం పెట్టి రైతన్నకి పంట దిగుబడి కోసము నానా కెమికల్స్ తో కూడిన రసాయనాలు వాడుతున్నారు. ఒకప్పుడు ఇవన్నీ వాడకుండానే ఆర్గానిక్ గా మంచిగా పంటలు పండించేది. ఇప్పుడు యూరియా కోసం తిప్పలవాడాల్సి వస్తుంది, లైన్లో నిలవడాల్సి వస్తుంది. కేసీఆర్ టైంలో అదైతే లేదు. ఈ టైం ఎందుకు వస్తుందో అట్లా, సెంట్రల్ నుంచి ఎందుకు రావట్లేదు? రైతులకి ఇంత సమస్య అవుతున్నా కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి మిగతా లోకల్ ఉన్నటువంటి పార్టీలే కానీ ఏ పార్టీ నాయకుడైనా గట్టిగా రైతుల కోసం నిలబడుతున్నా, రైతుల కోసం పోరాటం చేస్తున్నా. కేసీఆర్ నిలబడుతుందా, కేటీఆర్ నిలబడుతుందా? వాళ్ళకి సరిపోతుంది, ఏదో ఒక వాదన తీసుకురావాలి, ఈ బీసీ రిజర్వేషన్ పక్కకు పెట్టేట్టు చేయాలి. అది జనాల్లో రావద్దు. బీసీ రిజర్వేషన్ మొన్న దాకా బాగా వచ్చింది, దాన్ని ఏంటంటే మనం భరిపించాలనే ఉద్దేశంతో వీళ్ళన్ని కొత్త అని కూడా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు, కాళేశ్వరం సమస్యలు, ఏది దిగేది ఉండదు, ఏది దాన్ని సాల్వ్ చేసేది ఉండదు. ఎవరైనా సరే అన్యాయం చేసి అవినీతి పాలైనటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా జైల్లో పోయి ఒక 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఉండి జైలు శిక్ష అనుభవించిన వాడు ఉన్నాడు, ఆ పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా ఎవరు లేరు. ఇదంతా కూడా ఏందన్నమాట జనాలను మభ్యపెట్టడానికి, అవుతుంది హైకోర్టు అవుతుంది, సుప్రీంకోర్టు అవుతుంది, ఆయన తప్పు చేసిండు, నేను ఒప్పు చేసిండు, ఈ మాయమాటలు చేసేసి జనాలను మభ్యపెట్టి కోర్టులో పోకోకుండా, అవినీతి సొమ్మిని కక్కించుకోకుండా జనాల దగ్గర నుంచి శిస్తుల రూపంలో వసూలు చేసి జనాలు పీడిస్తున్నారు. ఒకప్పుడు తుగ్గులకి ఏందనమాట రూపాయలు పిచ్చిగా ఏందనమాట, జుట్టు మీద పన్ను, వాటి మీద పన్ను, వీటి మీద పన్ను వేస్తే వాడు పిచ్చి తుగ్గులకని అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంది బ్రదర్, సబ్బు మీద వాడే నీటి మీద, తాగే నీళ్ళ మీద, గాలి మీద, ప్రతి దాని మీద పన్ను విధించేసేసి
పని విధించేసి అసలు సామాన్యుడి యొక్క నడ్డి విడుస్తున్నారు బ్రదర్. నేను జిఎస్టీ పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్. అదే బ్రదర్, ఇప్పుడు జిఎస్టీ ఎందుకు తీసేస్తుంది? ఎలక్షన్స్ ఉన్నాయని తీసేస్తుంది. అదే రకరకాల పన్నులు వసూలు చేస్తున్నారు. ఎవడైతే అంబానీ, ఆదాని, నీరవ్ మోడీ, రకరకాల విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వేల కొద్ది కుంభకోణాలు చేసి పరారైపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయట్లేదు. ఆ డబ్బులు వసూలు చేసేసి వీళ్ళ మీద శిస్తులన్నీ కూడా తగ్గిస్తే అయిపోతుంది కదా. ప్రజలకి ఏందనమాట ఇంకా ఇబ్బంది పాలు చేస్తున్నారు తప్ప దోసుకునోనికి, దొంగకోరికి, లంగాగాళ్ళకి వీళ్ళందరూ కూడా ఏందనమాట ఎవడైతే అవినీతి పాలన చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అన్ని ఏందనమాట అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి తప్ప ప్రజలకి అనుకూలంగా లేదు బ్రదర్. మొత్తం కూడా దోసుకునే ఈ రాజకీయాలన్నీ కూడా దోసుకుంటున్నాయి, సమాజాన్ని మొత్తం దోసుకుంటున్నాయి. భారతదేశంలో దోసుకుంటోళ్ళే భారతీయులు, మిగతా వాళ్ళు. ఇవాళ నేపాల్ పరిస్థితి ఏమైంది, శ్రీలంక పరిస్థితి ఏమైంది, పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది, నెక్స్ట్ దేశం ఏదుందో మన చుట్టూ ఉన్నటువంటి దేశాల పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. 80%, 85% ఉన్నటువంటి జనాభా, బహుజన జనాభా మొత్తం పీడించి వసూలు చేస్తున్నారు బ్రదర్, పీడించి వసూలు చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, రేపు రాబోతున్నటువంటి 17వ తారీఖున ఏందనమాట ఒకప్పుడు మన నిజాం పాలన మన భారతదేశంలో విమోచన దినం. అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు మన భారతదేశం అంతా కూడా స్వతంత్రం ఏందనమాట. ఇటు నిజాం పాలనకు రాకుండా నిజాం ప్రభుత్వాన్ని మొత్తం కూడా తీసుకొచ్చేసి సెప్టెంబర్ 17వ తారీఖున మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చిందో తెలుసా బ్రదర్? భారతదేశానికి భూములు ఎంత ఇచ్చిందో తెలుసా? 2,07,76,700 ఎకరాల భూమి ఇచ్చిండు మనకి. వెళ్ళిపోయేటప్పుడు నిజాం నవాబు మనకి ఇచ్చాడు. అంతేగా మన ధరణి కేసీఆర్ వచ్చిన కానించి ఏమైంది తెలుసా? చెప్పండి. కేసీఆర్ వచ్చిన కానించి, కేసీఆర్ ధరణి వచ్చిన కానించి 25 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి. మరి చూడండి బ్రదర్, 25 లక్షలు ఇంత నిజాం నవాబు ఇస్తే 25 లక్షలు. అంతేకాకుండా ఇంకొక విషయం బ్రదర్, దాదాపు 600 కంపెనీలు, 580 నుంచి 600 కంపెనీలు ఏంటంటే నిజాం నవాబు స్థాపించాడు. ఎవరి కోసం? ప్రజల కోసం స్థాపించాడు. ప్రజలు ఇంకో విషయం చెప్పాలంటే మన తెలంగాణలోనే, మన హైదరాబాద్ లోనే సొంతగా డబ్బులు తయారు చేసుకునేటువంటి మిషన్లతో సహా ఇక్కడ ఉన్నాయంటే ఎంత స్వతంత్ర పరిపాలన ఉంది బ్రదర్ మన తెలంగాణ రాష్ట్రానికి. అలాంటి అన్ని కోట్ల భూములు ఇచ్చినటువంటి నిజాం నవాబు మనకి ఇచ్చి, అదే విధంగా బీద జనాలు బతకడానికి కోసం నిజాం ఏదో షుగర్ కంపెనీ కానీ, బిహెచ్ఏలే కానీ, ఈసీఏలే కానీ రకరకాల కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేసిపోతే ఇవన్నీ కంపెనీలు ఏమైపోయినాయి, వీటి కింద ఉన్నట్టు భూములు ఏమైపోయినాయి చూడండి. మీరు ఒక్కసారి ఆలోచించి బూరుగుల రామకృష్ణారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, ఇంకొక ఎన్టీఆర్ఏ కానీ, చంద్రబాబు నాయుడే కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈ పరిపాలన ఉన్నటువంటి అగ్రవర్ణాలు పాలించి మొత్తం భూములన్నీ కూడా తెలంగాణ సంబంధించినటువంటి నిజాం నవాబు సంబంధించినటువంటి భూములన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి బీద ప్రజల కోసం, బహుజన జనాల కోసం ఇచ్చినటువంటి భూములన్నిటి కూడా కబ్జా కోరు చేసిన బ్రదర్. ఇంకొక విషయం చెప్తున్నాను, 1954-55 ఆ ప్రాంతంలో పివి నరసింహరావు గారు ఇందిరాగాంధీ టైంలో ఏందనమాట చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ ఒక్కొక్కరికి 54 ఎకరాలే అనే రైతు తీసుకురావడం జరిగింది. ఒక్క పాయింట్ చెప్పండి బ్రదర్, నీకు వీళ్ళ పాలన బాగా అనిపిస్తుందా, వాళ్ళ పాలన బాగా అనిపిస్తుందా? ఎవరి పాలన అంటున్నావు? ఇప్పుడున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళ పాలన బాగా అనిపిస్తుందా, లేకుంటే అప్పట్లో నిజాం వాళ్ళ పాలన మంచిగా అనిపిస్తుంది? ఎక్కడ బ్రదర్ మొత్తం కూడా భూములన్నీ కూడా ఆడికి ఎట్లా దోసుకోవాలి, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నా కానీ ఎవరు కూడా ప్రజలు చూడనటువంటి భూములు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఏంటంటే పానీ పేపర్లే కానీ, ఈ పైసలు పెట్టి పేపర్లే కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఉన్నటువంటి ఆ పేపర్లు పాలన చేస్తారా, భూ కబ్జాలు చేస్తారా? భూ కబ్జాలే బ్రదర్ ఇవంతా కూడా. మీరు ఒక్కసారి గమనించండి, తెలంగాణ పోరాటంలో పాల్గొనేటప్పుడు కేసీఆర్ యొక్క పరిస్థితి ఏంది, కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంది, ఇవాళ ఏంటి బ్రదర్? లక్షల కోట్ల అంటే తెలంగాణ మనకి ఇచ్చినప్పుడు, తెలంగాణ రాకముందు 2014 ముందు మన తెలంగాణ ఇచ్చేటప్పుడు 6,000 కోట్ల మిగిలి బడ్జెట్ తోటి ఇస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది బ్రదర్ 6 లక్షల కోట్ల అప్పుల పాలతో అయిపోయింది. సరే కాదంటలేదు, ఏదో డెవలప్మెంట్ చేసి కొన్ని ప్రాజెక్టులు అవన్నీ కూడా ఏంటంటే ఎంత కూడా దోసుకున్నారు. అట్లా చేశారు, ఇట్లా చేశారు. రేవంత్ రెడ్డి ఎంతో ఉత్సాహంతో వచ్చేసింది అనమాట. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం చేసిండు. ఏం చేసిండు? ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఏం చేయలేదు. ఎక్కడెక్కడ 6 స్కీమ్లు ఎట్లా అమలు చేయాలి? ఓ సీరియల్, టీవీలో వచ్చే సీరియల్ లాగా రోజుకో ఎపిసోడ్ పెట్టేసి ఇక చూడు, ఇక రేపు వస్తుంది అరెస్ట్, ఇక చూడు అని చూపిస్తుంది తప్ప నో అరెస్ట్. బ్రదర్ నాకు తెలిసిన ప్రకారం నిజాం నవాబే కరెక్ట్ చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చేసింది తలా కొద్దిగా ఆక్యుపై చేయటం, బీద జనాలు ఇంకా అన్యాయాలు పాలు చేయటం. నిజాంలో కూడా పొరపాట్లు ఉన్నాయిలే కానీ ఏదున్నా చెప్పుకోదగ్గ ప్రజల కోసం పనిచేసిండు బ్రదర్ నిజాం నవాబు. ప్రజల కోసం పనిచేసిండు, ప్రజలకు సంబంధించినటువంటి కంపెనీలు కట్టిండు, ఫ్యాక్టరీస్ ఎన్నో ఫ్యాక్టరీస్ ని ఏందనమాట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఏందనమాట వస్తువులు కల్పించాడు, ఉపాధి కల్పించాడు.
సో ఒక విధంగా ఉపయోగపడ్డాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడికెక్కడ కబ్జా చేయాలి, ఇంత లేనటువంటి ఆస్తులు, తక్కువ ఉన్నటువంటి ఆస్తులకి అది సౌదీలో ఏంటంటే ఇది బుర్జ్ అని అంటారు, ఇది ఖలీఫ్ బుర్జ్ ఇది అంటారు. అటువంటి ప్లేస్లలో కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్లలో కూడా ప్లాట్లు ఏంటి చెప్పు, విపరీతమైనటువంటి ఆస్తులు ఏం చెప్పి ఇదంతా టాపిక్ ఎక్కడి నుంచో అదే బ్రదర్. ఆయన కొంత ఈయన కొంత, ప్రతి ఒక్కడు కొంత సంపాదించుకుంటూ వచ్చి జనాలు ఆగంపాలు చేస్తున్నారు. మాట్లాడాలనుకున్న విషయాలు క్లియర్ గా ఒక్కొక్క పాయింట్ సర్పంచ్ల గురించి క్లియర్ గా మాట్లాడదాం. సర్పంచ్ ఎంపీటీసీల గురించి, ఈ స్థానిక ఎలక్షన్ల గురించి మాట్లాడదాం. స్థానిక ఎలక్షన్లు ఎందుకు పెట్టడం లేదు, ఏంటంటే గవర్నర్ వంక రాష్ట్రపతి వంక ఎప్పి తప్పించుకున్నారు. బీసీల గురించి మాట్లాడమంటే, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడంటే అది ఏం సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇలాంటివి టెండర్స్ పిలుస్తుండు, కేంద్ర నిధులు కాకుండా టెండర్స్ పిలిచి పాలన కొనసాగిద్దామని చూస్తుండు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. టెండర్స్ పిలిచేది దేనికి, సోలార్ పవర్ గురించి, సోలార్ వీధి దీపాల గురించి టెండర్ పిలుస్తున్నా, అక్కడి నుంచి రావట్లేదు, ఆదాయం ఏం లేదు. 180 కోట్లు ఆగిపోయినాయి, నెలకు వచ్చి 180 కోట్లు ఆగిపోయినాయి. దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో, ప్లస్ ఇంకోటి ఏంటంటే హైకోర్టు కూడా ఏందన్నమాట మొట్టకాయలు వేసింది 42% రిజర్వేషన్, మీరు ఏదైనా స్థానిక ఎలక్షన్ అనేది ఈ నెల 30వ తారీఖులో తెలుసుకోని చెప్పింది. వాటి మీద ఏంటంటే కరెక్ట్ అయిన జరుగుతలేదు కదా, చర్చ జరగట్లేదంటే ప్రతిపక్షమే కానీ ఇంకో మిగతా పార్టీలు కూడా ఏం మాట్లాడట్లేదు. రానియద్దు, ఆ రిజర్వేషన్ అనే పదం రానియకుండా అడ్డుపడాలి ఎక్కడికెక్కడికి. ఆ పదాన్ని ఏంటంటే జనాల నోట్లో రాకుండా చేయాలి. అది రానియకుండా సర్పంచ్ ఎలక్షన్ చేయొచ్చు కదా, స్థానిక సంస్థల ఎలక్షన్ లో పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు అంటే ఇక్కడ జనాభా ఊరుకోరు కదా. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నువ్వు కరీంనగర్ దాంట్లో మేనిఫెస్టోలో పెట్టినావు కదా. ఎన్ని హామీలు ఇవ్వలేదు, ఎన్ని దొంగలు, ఏ హామీలు ఏ ముఖ్యమంత్రి ముదిరాజులని, బీసీడీలో ఉన్నటువంటి ముదిరాజులని BCA లో కలుపుతున్నాడు. ఏమైనా కాదు, ముఖ్యమంత్రి అంటూ అది ఏమైనా వచ్చిందా, ముందుకన్నా వచ్చిందా? కనీసం కేసీఆర్ దళితుల ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? పరిపాలన కొనసాగించలేదా? ఇంకోటి నిరుద్యోగ వృత్తి 2500 ఇస్తున్నాడు, మహిళలకి ఏందన్నమాట 10 లక్షల వరకు ఏందన్నమాట వడ్డీ ఇస్తున్నాడు. అన్ని మభ్యపెట్టి అధికారంలో రావటం, ఇంకా ప్రజలు ఏందన్నమాట ఇంకా పేదవాళ్ళని చేయటం. రైట్. ఇక తెలంగాణ సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం, అది విమోచన, దానికి సంబంధించి ఇలాగ మాట్లాడుకున్నాం. సో ముఖ్యంగా మనకి ఇంకా మాట్లాడుకున్న విషయాలు ఏమున్నాయి? ఇది విమోచన గురించి చెప్పండి. ఇక్కడ విషయం బ్రదర్, నిజాం నవాబు దాదాపు ఏందన్నమాట 500 కంపెనీలు పైగా ఉన్నాయి బ్రదర్. అప్పట్లో దాదాపు 2,76,767 సంథింగ్ వేల ఎకరాల భూములు మనకి ఇచ్చాడు. హనుమంతన్న బరాబర్ విలీనమే అంటాడు. అంత భూమి ఇచ్చారు బ్రదర్. ఆ భూమి అంతా కూడా ఏమైపోయింది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం నేను చెప్తాను, కబ్జాలు కాదు, ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్తే మీరు చాలా బాధాకరమైన చెప్పండి. దాదాపుగా 80% జనాభా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 44% భూమి ఉంది బ్రదర్ తెలంగాణ. 80% జనాభా ఉన్నటువంటి దగ్గర 44% భూమి ఉన్నది. 85% జనాభా ఉన్నటువంటి వీళ్ళ దగ్గర 43% భూమి ఉన్నది బ్రదర్. రైట్. ఇక ఏం చెప్పండి, ప్రజాస్వామ్యం ఎలా ఉంది చెప్పు? ఉన్నోనికి అనుకూలంగా ఉంది, లేనోనికి ఏంటన్నమాట బాధల్లో ఉంది. రైట్. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత బాధాకరంగా ఉందో ఇది వాస్తవం. ఇది ఇంకా బీదవాడు ఎట్లా డెవలప్మెంట్ అవుతాడు బ్రదర్? ఉన్నోడు ఏందన్నమాట సామంతుడు, ఉన్నోడే మంత్రి అవుతాడు, రేపటి కూడా పెట్టుబడి పెడతాడు. ఆయన ఏందన్నమాట వీళ్ళ దగ్గర లేవు, డబ్బులు లేవు, రేపు ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా వాళ్ళే అవటానికి అవకాశం తప్ప సామాన్య జనం ఎప్పటికి కూడా కాలేరు కూడా, ఈ ప్రజాస్వామ్యంలో కాలేరు కూడా అన్న టైప్ అయిపోయింది. రైట్. అది మాత్రం వాస్తవం. టోటల్ గా నువ్వు అన్నమాట అయితే 100% వాస్తవం. సో ఈ విమోచన దినోత్సవం సంబంధించి హనుమంతన్న అయితే బీజేపీకి మాట్లాడే అర్హత లేదంటుండు, మీరేమంటారు చెప్పండి? విమోచన గురించి బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదంటే, జనరల్ విమోచన గురించి బీజేపీ అప్పుడు ఏం పాల్గొనలేదు, దానికి సంబంధించి బీజేపీ RSS అవన్నీ ఏం లేవు, కానీ టోటల్ గా అయితే దాని గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. తెలంగాణ ప్రజలు అమాయకులేం కాదు, చైతన్యవంతులు అని చెప్తున్నాడు. అదే బ్రదర్, నేను కాదంటాలే కానీ ఇక్కడ ఏంటంటే దేని గురించి విమోచన గురించి అయినా సరే, ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో, తెలంగాణ రావడం కోసం పోరాటం చేసిన వ్యక్తులు పార్టీ అనేది లేదు అప్పట్లో. RSS లేదు, అందరు కలిసి ఇప్పుడు మేమే దేశభక్తులు, మేమే భారతీయులు అని చెప్పుకుంటారు. అదే పద్ధతి కాదు, అందరికి మాట్లాడే హక్కు ఉంది భారతదేశంలో, ఎవరైనా సరే ఆ విషయాల గురించి మాట్లాడే హక్కు ఉంది బ్రదర్. ఇక నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయను. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి హాట్ టాపిక్స్ ఈరోజు? ఫీజు రీఎంబర్స్మెంట్. కాలేజీల పరిస్థితి, కాలేజీలు కూడా బంద్. ఒక విషయం అనకూడదు కానీ, గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. తెలంగాణ తీసుకురావడానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. తెలంగాణ ఇవాళ వచ్చిందంటే చావు దగ్గర దాకా పోయి ఏందనమాట తెలంగాణ తీసుకొచ్చుకొని మళ్ళీ పునర్జీవనం చేసినావు. తెలంగాణ పునర్జీవనం చేయాలని చేసినావు, అదే విధంగా నువ్వు కూడా పునర్జీవనం అయినావు. అంటే ఎంతో కష్టపడ్డావు.
ఇంత కష్టపడినటువంటి నువ్వు తెలంగాణ కోసం మేము ఎంతగానో పోరాటం చేసినాం బ్రదర్. కాలేజీలో స్కూల్లో విద్యార్థులు ఎంతగానో కష్టపడ్డాం మేము. కానీ ఏందనమాట కాలేజీల పరిస్థితి ఏందనమాట, ప్రైవేట్ కాలేజీల పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది బ్రదర్ తెలంగాణ వచ్చిన తర్వాత. ఎందుకని స్కాలర్షిప్ అప్పుడు ఏందనమాట మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని అనుకుంటూ ఏందనమాట విద్యార్థి ఇచ్చేది, ఇటు కాలేజీ మేనేజ్మెంట్ కి ఇచ్చేది. ఈ విధంగా స్కాలర్షిప్లు వచ్చేది. స్కాలర్షిప్ అనే విధానమే లేకుండా అయిపోయింది. ఏదైతే ఏందనమాట ఏలుముద్ర అనే విధానం పెట్టారు, ప్రతి స్టూడెంట్ అది లేదు ఇది లేదు అనుకుంటా అట్లా కొంత ఏందనమాట స్కాలర్షిప్ ఎగ్గొట్టే విధానం చేశారు. దానివల్ల ఏందనమాట కాలేజీలలో అప్పటిదాకా ఏందనమాట చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎంతగానో చదువుకోవడానికి చాలా ముందుకు వచ్చారు స్కాలర్షిప్ల వల్ల. కానీ విద్య ఏందనమాట విద్యా శాతం పెరుగుతుంది తెలంగాణలో, పర్వాలేదు మంచిగా డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకున్నాం. 2014 నుంచి దాదాపు ఏందనమాట కొంత 2014 కంటే ముందుగానే ఈ ప్రైవేట్ కాలేజీలు అనేది ఎంతగానో డెవలప్మెంట్ అని. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అప్పట్లో విపరీతంగా బ్రదర్ మామూలుగా ఎంత బీదోడైనా ఉన్నోడైనా అందరికి కూడా స్కాలర్షిప్ ఇచ్చి చదువు కూడా బ్రహ్మాండ డెవలప్మెంట్ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రదర్ మీరు నమ్ము ప్రతి దాని దాడులే, అది లేదు ఇది లేదు, ఎక్కువ దాడి, విజిలెన్స్ దాడి అని, సిబిఐ దాడి అని రకరకాలండి, ఎంఆర్ఓ తోటి దాడులు, అదే విధంగా ఆర్ఐ తోటి దాడి, ప్రతిదీ డిఓ తోటి దాడులు, ప్రతిదీ ఆ ఫైల్ లేదు ఈ ఫైల్ లేదు అట్లా లేదు ఇట్లా లేదు విపరీతంగా బ్రదర్. ఇంకొక విషయం కూడా చెప్తాను, చదువు ఏందనమాట కేసీఆర్ రాకముందు 2014 ముందు వైఎస్ రాజశేఖర టైంలో విద్యార్థులు ఏందనమాట ఏది బస్ ఎక్కాలంటే డైరెక్ట్ పోగానే బస్ పాస్ ఇచ్చేది. 2014 తర్వాత కేసీఆర్ గారు ఏం పెట్టిండో తెలుసా, విద్యా సంస్థ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటన్నమాట ఒక 5,000 డిపాజిట్ చేయాలి, 5,000 డీడీ తీయాలి. ఏంటి బ్రదర్, విద్యార్థి బస్ ఎక్కి రావడానికి స్కూల్ ఎందుకు తీయాలి డీడీ చెప్పండి. అంటే దాంట్లో ఉన్నటువంటి లోటు అంతా కూడా పూడ్చడం కోసం ఈ విద్యా సంస్థల మీద ఏదో విధంగా విజిలెన్స్ దాడని ఆ దాడని ఈ దాడని రకరకాల హింసలు పాలు చేసింది బ్రదర్. ఇంకో విషయం చెప్పాలంటే సంస్థలు బాగా మొత్తం డౌన్ అయిపోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం టోటల్. విద్యార్థులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకో విషయం అటు ఒక టైంలో మూమెంట్ తెలంగాణ మూమెంట్ అప్పుడు వాళ్ళ విద్య డ్యామేజ్ అయింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ విధమైన డ్యామేజ్ జరిగింది. ఎంత తెలుసా బ్రదర్, దాదాపు 60 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటే 60 రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉంటే దాదాపు ఏంటన్నమాట 500 రూపాయల ఎగ్జామ్ ఫీజు కాడికి వచ్చింది బ్రదర్. ఇంకొక పాయింట్ ఇంకొకటి స్కూల్ కాలేజ్ ఏంటన్నమాట రెన్యువల్ చేయాలంటే కాలేజ్ ఏంటన్నమాట 2 years ఒకసారి రెన్యువల్ ఉంటుంది. 2,000 రూపాయలు ఎగ్జామ్ 2,000 రూపాయలు రెన్యువల్ ఫీజు ఉండేది బ్రదర్. అలాంటి రెన్యువల్ ఫీజు ఏంటన్నమాట ఒక 5 years ఒకసారో 10 years ఒకసారి ఇట్లా రెన్యువల్ ఉంటే సంవత్సరం రెన్యువల్ అట. సంవత్సరం రెన్యువల్ 50,000 అసలు కాలేజీ వ్యవస్థ వాళ్ళు నడపలేని స్థితిలో అట్లా. ఇప్పుడు ఈ రోజు కూడా కాలేజీలకు సంబంధించి బంద్ అని అంటుంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఆగం పాలు చేస్తారు బ్రదర్, మామూలు కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది స్కూలే గానీ కాలేజే గానీ, అది బీటెక్ కాలేజే గానీ, పారామెడికల్ కాలేజే గానీ, వొకేషనల్ ఇంటర్ కాలేజీలే గానీ కాలేజీ కూడా బంద్ అయినట్టుంది. ఏం నడుపుతాం బ్రదర్, స్కాలర్షిప్ ఇవ్వడు వస్తుంది అన్నట్టు 1,100 ఒకసారి 1,500 ఒకసారి ఇచ్చేది 5,000 ఎంటీఎఫ్ అని ఇస్తారు. ఆర్టీఎఫ్ అనే ఉద్దేశంతో ఒక 5,000 రూపాయలు వస్తాయి బ్రదర్. ఎంటీఎఫ్ ఒక 5,000, ఆర్టీఎఫ్ ఒక 5,000 రూపాయలు వస్తాయి. ఈ 5,000 రూపాయలు ఎలా ఇస్తాడు, 1,100 ఒకసారి 1,500 ఒకసారి, మళ్ళీ ఏంటంటే మిగతాది ఒకసారి. ఈ లోపల ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోతే మళ్ళీ వాడు సెకండ్ ఇయర్కి వస్తే ఫస్ట్ ఇయర్ డబ్బులు ఇస్తాడు. వీడు చదువుకొని ఇంటర్మీడియట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 year సెకండ్ ఇయర్ డబ్బులు వస్తాయి. పాపం కాలేజీలు ఏం నడపగలుగుతారు బ్రదర్, నాది కాలేజీ, నాది పారామెడికల్ కాలేజీ, నాది స్కూలే, ఏం నడపగలుగుతాం బ్రదర్. విద్యా సంస్థలు అన్నిటి కూడా లాస్ అయిపోయినాం. కేసీఆర్ గారు చేసినటువంటి విధానం వల్ల ఆనాడు శ్రీనాథుడు అయితే ఏ విధంగా అయితే విద్యా సంస్థ మీద పెట్టిండో, అప్పుడు ఏంటంటే విద్యా సంస్థ విద్యని ఎట్లయితే తిడితే వాణి నా రాని అనే పదంతో ఏందనమాట నేను అనకూడదు కానీ కేసీఆర్ గారు మహానుభావుడు ఏందనమాట శ్రీనాథుడు మహానుభావుడు ఏ విధంగా అయితే ఏందనమాట అట్లా అంటే ఎట్లయితే ఏందనమాట లాస్ట్కి వచ్చరికి వ్యవసాయం చేసుకుంటే ఏందనమాట రెడ్డి రాజులు పోయి వడ్డే రాజుల పాలనలో ఏందనమాట వ్యవసాయం చేసుకుంటే ఎట్లయితే బతికిండో అదే విధంగా ఏంటంటే విద్యా సంస్థలు మొత్తం ఆగం పాలు చేసింది మాత్రం కేసీఆర్ గారు మాత్రం మామూలు ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఆగం చేసింది బ్రదర్. అందుకే గవర్నమెంట్ పరంగా మాత్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసింది, దాన్ని నేను ఒప్పుకుంటా కాదంట లేదు. అయినా కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏందనమాట అంత కష్టపడి అటు ఉద్యోగాలు ఇయరా ఇన్నండి బ్రదర్, అటు ఉద్యోగాలు ఇయడా ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ప్రతి ఒక్క డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అది ఒకటి. ఇంకోటి ఇంటర్మీడియట్ లో 21 మంది చనిపోయారు, పేపర్స్ 21 మంది చనిపోతే కూడా అలాంటి సందర్భాలు కూడా ఎంతో విద్యార్థులు అయితే లాస్ట్ టైం ఒక చిన్న పోరాడు కూడా చిన్న పోరాక నుంచి పెద్ద పోరాడు కూడా చాలా మంది ప్రశ్నించారు. నెక్స్ట్ టైం మా కోటాకు వస్తుంది ఎట్లా గెలుస్తో చూస్తారు, నిజంగానే ఓడిపోయింది పడుకున్నాడు. విద్యా సంస్థలు నేను అప్పుడు అనమాట ఆ వీడియో క్లిప్స్ ఇంకా ఉన్నాయి. మేబీ కేసీఆర్ నువ్వు ఎట్లా గెలుస్తో చూస్తా, నాకు నెక్స్ట్ ఇయర్ 18 ఏళ్ళు ఎంత ఓటక్కు వస్తుంది, నీకైతే ఇయ్యారని బరాబరి చెప్పిండు ఆ పోరాటం. ప్రేక్షకులు గమనించాల్సిన విషయం, నేను ఏ పార్టీని తిట్టలేదు, సామాజికంగా ఆలోచన చేస్తున్నా, మీరు ఒకటోసారి అర్థం చేసుకోవాలి. చైతన్యవంతం చేయడమే మన పని.
అంతే కదా బ్రదర్. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి విధానం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయినాయి బ్రదర్. నాకు ఒక 5 బస్సులు ఉండేది బ్రదర్. ఒక విషయం చెప్తున్నాను, అరే ఈయన ఎవరు ఆర్టీసీ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు బస్సు వచ్చేది అనమాట. కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమం ఉంది, ఖచ్చితంగా బస్సులు పెట్టాలంటే మేము డీజిల్ పోయాలంటే మళ్ళీ నేనేందనమాట వాళ్ళకి డ్రైవర్లు పంపకపోతే మళ్ళీ వచ్చి ఆయన వచ్చి స్కూల్ ముందు కూర్చునేది. అబ్బా నీదేందనమాట స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, నీ బస్సు ఏది కాగితాలది, ఆ కాగితాలది ఈ కాగితాలది ఏంటి బ్రదర్, హరితారం పెడితే మా బస్సులని పంపించాలి. ఒక రకమైన ఏంది బ్రదర్, మామూలు దాడి కాదు, టార్చర్ గురైపోయినాం మేము. ఇంకొక విషయం బ్రదర్, అంత కరోనా వచ్చి మేము ఉంటే, అంత బాధలలో ఉంటే విద్యార్థులను మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ మాత్రం మీరు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి శాలరీస్ కట్టాలి. అబ్బా ఏంది బ్రదర్, ఏంది అసలు చెప్పు. విద్యార్థులు కట్టొద్దని చెప్పిండు, మీరు స్కాలర్షిప్ మీరేందనమాట మీరు ఫీజు కట్టబాకండి పేరెంట్స్ చెప్పిండు. వీళ్ళకి ఏం చెప్తున్నారు అనమాట, మేనేజ్మెంట్ కి మీరు శాలరీస్ ఇవ్వకపోతే మాత్రం ఊకునేది లేదు, మీ విద్యా సంస్థలు సీజ్ చేపిస్తాను అన్న టైప్ లో అప్పుడు కరోనా టైంలో బాగా ఎఫెక్ట్ అయింది. చాలా విద్యా సంస్థలు మూతపడిపోయి మామూలుగా చాలా మూతపడిపోయింది. అట్లా అని చెప్పి మళ్ళీ ఏమైనా రెన్యువల్ ఛార్జీలు ఏమైనా తగ్గించారా? ఏ తగ్గిలే. సరే అది గతం జరిగిపోయింది. కానీ ఇప్పటికి కూడా బ్రదర్ ఒక దారుణం చెప్తున్నా, కాలేజ్ సంబంధించిన విషయంలో వీళ్ళది ఒక ఏందనమాట ఆన్లైన్. ఇంకో విషయం అన్న, ఈ విద్యా సంస్థల గురించి చెప్పు. ఇంకా ఏం జరిగింది అసలు కరోనా ఫీజులు బ్రదర్? యాక్చువల్ ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ₹60 ఉంటుంది. దాని ఏందనమాట విపరీతంగా పెంచారు, దాదాపు ₹500 దాకా ఫీజు పెంచారు. రైట్. ఇంకొక విషయం మీరు గమనించారు, దీనికి 10 days లో ఏందనమాట ₹500 ఫీజు చెల్లించినట్లయితే ₹500 ఫైన్, మళ్ళీ 20 రోజులు దాటితే ₹1000 ఫైన్, మళ్ళీ 20 రోజులు దాటితే 2000 ఫైన్, మళ్ళీ 20 రోజులు దాటితే 3000 ఫైన్, మళ్ళీ 20 రోజులు దాటితే 5000 ఫైన్. దారుణంగా విపరీతమైనటువంటి విధానం బ్రదర్ ఇది మాత్రం విద్యా సంస్థలు మాత్రం ఘోరంగా విద్యార్థుల నుంచి ఘోరంగా వసూలు చేస్తున్నారు. కరోనాలో వేధించారు, విద్యా సంస్థలు బంద్ అయిపోయాయి. చదువులు అది కూడా అంతే. ఏదైనా సమస్యలు ఉందన్నమాట, కాలేజ్ రెన్యువల్ చేయాలనుకోండి, రెన్యువల్ చేయడం కొద్ది లేట్ అయితే 10,000 ఫైన్, 20,000 ఫైన్, 50,000 ఫైన్, ₹1,00,000 ఫైన్. ఏంది బ్రదర్, ఏంది విద్యా సంస్థలు ఎట్లా నడుపుతారు చెప్పండి? నడపలేక అసలు బాధలతోటి తట్టుకోలేక కొంతమంది విద్యా సంస్థలను కూడా క్లోజ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ ఇది ఎట్లా ఉండగా స్కూల్ సంబంధించినటువంటి బస్సులు విలేజ్ లో పోతే మీరు ప్రైవేట్ బస్సులు విలేజ్ లోకి రావద్దు, మళ్ళీ ఆడకలు విలేజ్ లోకి వస్తే ఊకోం, బస్సులు ప్రాబ్లం చేస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఒక సమస్య. ప్రైవేట్ సంస్థలు అయితే నడపాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంకొక విషయం చెప్తాను, ఇవాళ ప్రైవేట్ వ్యవస్థలు తెలిసినాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏం చేయాలనో అర్థం కాక ప్రైవేట్ సంస్థలు పెట్టుకోవడం జరిగింది. ఈడ ఉద్యోగాలు లేవు, అంటే గవర్నమెంట్ విద్యా సంస్థలు డెవలప్మెంట్ చేస్తారంటే అది కూడా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. దాదాపు ఎంతమంది బీఈడీ చేసిన వాళ్ళు కానీ, టీటీసీ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు ఎంతో మంది. ఇంకొక విషయం చెప్తున్నా బ్రదర్, చుట్టుపక్కల ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏంటన్నమాట నిరుద్యోగులకి బీఈడీ చేసి పీజీలు చేసి ఇలా చేసినటువంటి వాళ్ళకి, బీఈడీ కాదు డిగ్రీ చేసి పీజీలు చేసి ఇలాంటి వాళ్ళకి ఈ పక్కన ఉన్నటువంటి కంపెనీలు కూడా లోకల్ వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు లేవు. వాటి మీద ఏంటన్నమాట స్థానిక ఉన్నటువంటి ప్రజా నాయకులు కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయరు. ఎంత వస్తాయా, ఎంత జేబులు వేసుకుందామా, ఎక్కడైతే నిరుద్యోగ సమస్య ఉద్యోగం ఇప్పియాలని నిరుద్యోగులు ఉన్నారు, నా నియోజకవర్గం నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పియాలి. మినిమం కూడా లేదు బ్రదర్. ప్రజానీకం అయితే తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు కాలేజీల బంద్కు పిలుపునిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో లేదు, యాజమాన్యాలు అందరూ కాలేజీలు అట్టే కంటిన్యూ చేయండి, మీ ఫీజులు మీకు వచ్చినట్టు చేస్తాను ఈ రోజు అనౌన్స్మెంట్ చేసిండు. బ్రదర్ ఒక విషయం నాకు జరిగినటువంటి అనుభవం చెప్తాను. గత సంవత్సరంలో ఇద్దరు జరిగినటువంటి కేసీఆర్ పాలన ఉన్నప్పుడు స్కాలర్షిప్ లేదనమాట, మేము ఇస్తామని చెప్పేసి స్కాలర్షిప్ లేట్ చేశారు. అప్పట్లో లేట్ చేసిన తర్వాత ఏం చేశారో తెలుసా, స్కాలర్షిప్ అయిపోయిన ఫస్ట్ ఇయర్ డబ్బులు సెకండ్ ఇయర్ వచ్చినాయి, సెకండ్ ఇయర్ డబ్బులు వాడు చదవటం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకో సంవత్సరానికో మళ్ళీ డబ్బులు వచ్చేది. హాల్ టికెట్ దగ్గర ఆపుతారు కదా, హాల్ టికెట్ దగ్గర ఆపితే అప్పుడు ఏం చెప్పారు, నిబంధన ఏం చేశారు, మీరు డైరెక్ట్ పోయి మీ సేవలో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామ్ సెంటర్ పోండి అని చెప్పి ఆన్లైన్ లో. మళ్ళీ ఏం చెప్పారు, మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒరిజినల్ మెమో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మీరు ఏంటన్నమాట మెమో మీద నెంబర్ చెప్పండి, మీరు ఎవరు ఒరిజినల్ మెమో ఇవ్వకని చెప్పి కాలేజీలో చెప్పింది. ఇంకా వ్యవస్థలు ఎట్లా నడపాలో బ్రదర్, కష్టం. ఎట్లా నడపాలో చెప్పు. ఇంత ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని సంస్థలు ఈ విధంగా ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ సంస్థల్ని అట్లా ఇబ్బంది పెట్టి ఏం చేస్తున్నట్టు అసలు? అదే బ్రదర్, ఈ విధమైనటువంటి ఇబ్బందుల వల్ల ప్రతి ఉపాధ్యాయుడు కూడా కేసీఆర్ రాకుండా బాగా టైప్ లో దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇంకొక విషయం చెప్తా బ్రదర్, అప్పుడు కరోనా వచ్చింది, బడులన్నింటినీ కూడా బంద్ చేయించి బార్ షాపులు ఓపెన్ చేయించారు. వాస్తవం. నేనైతే ఏంటన్నమాట గన్ పార్క్ దగ్గర దాదాపు 200 మంది తోటి దాదాపు 2000 మంది పోలీసులు నా ఎంటబడ్డారు బ్రదర్. అక్కడ ఉన్నారు, దెబ్బలు తిని కూడా మేము అంతే
బడులు బంద్ చేయించి మీరు బార్లు ఓపెన్ చేపిస్తారనే నినాదంతో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున చేసిన బ్రదర్ నేను. ఎన్నో ఉద్యమాలు చేసినాం ఆ టైంలో కూడా. దెబ్బలు తిన్నాం, మేము కూడా దెబ్బలు తిన్నాం. అప్పట్లో ఏందనమాట, కేసీఆర్ గారు కొంత ఆలోచన చేసేసి 25 కేజీలు రైస్ ఇచ్చిండు, 2000 రూపాయలు డబ్బులు ఇచ్చిండు ఆ 4 నెలల వరకు. ఎట్లా ఫ్యామిలీ గడపటం చాలా కష్టం అనిపించింది బ్రదర్. అంతేకాకుండా కొంతమంది ఏది భర్త ఉపాధ్యాయుడు ఉండి భార్య కూడా ఉపాధ్యాయుడు ఉన్నటువంటి వాళ్ళు అయితే కుటుంబాలు గడవక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా జరిగింది. ఆ టైంలో నేను తట్టుకోలేక కూడా, ఆ సమయాలు వీటన్నిటి సమస్యల మీద తట్టుకోలేక కూడా నేను కూడా ఏంటనమాట, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ఎందుకు పోటీ చేయకూడదు అనే ఉద్దేశంతో సమాజంలోకి వచ్చేసిన బ్రదర్. నీ రాజకీయాలకు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా. ఇవన్నీ కూడా అవకతవకలు. ఒక విధంగా రాజకీయాలకు నేను వచ్చినానంటే ఇదంతా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించాలని ఖచ్చితంగా నేను కూడా ఎందుకు ఎదగకూడదు నాయకుడిగా అన్న టైప్ లో నేను రావడం జరిగింది బ్రదర్. ఇది రైట్. విద్యా సంస్థల గురించి అలా ఉంటే, ఇప్పుడు త్రిపుల్ గురించి అలైన్మెంట్ మార్చాలని ప్రజలు, రైతులు చాలా వరకు అయితే ధర్నాలు చేస్తారు. నిర్వాసితులు అవుతారో వాళ్ళు భూములు పోతున్నాయని. ఒకవేళ ఇచ్చినా కానీ రైతులకి తక్కువ మొత్తంలో అమౌంట్ ఇస్తుంది. ₹1 కోటి ఉంటే 9 లక్షలు ఏం సరిపోతాయి, మా భూములు మాకు ఇవ్వండి, వేరే చోట ఇవ్వండి, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతామని అంటారు. వాళ్ళ గురించి కూడా న్యాయం జరుగుతట్లేదు. దాని గురించి మీరేమంటారు బ్రదర్? ఒక విషయం మీరు గమనించాల్సినటువంటి విషయం, ప్రభుత్వాలు ఏది చేసినా కానీ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి. ప్రజల యొక్క క్షేమానికి అనుకూలంగా ఉండే విధంగా మీరు చేయాలి. అంతేగాని పనికిరానటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలు మాత్రం ప్రలోభ పెట్టొద్దని మరిన్ని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పాలకులు కానీ తెలియజేస్తున్నారు. లేకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటనమాట, కాముగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుల్లో కోపం వచ్చిందంటే ఏందనమాట, పాలకుల యొక్క పరిస్థితి గందరగోళం అయితే అని కూడా నేను తెలియజేస్తుంది. సభ వస్తుంది బ్రదర్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు త్రిపుల్ ఆర్ ఏందనమాట, చుట్టూ ఓఆర్ఆర్కి 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వీడికి వచ్చిన తర్వాత ఏంది 28 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉందంటే ఎవరి కోసం 28 కిలోమీటర్లు మార్చారని చెప్పి ప్రజలకు తెలియదా? వీళ్ళు ఏమైనా తెలియదు, చదువు పెద్దగా లేకపోయినా కానీ తెలివి ఉన్నటువంటి వ్యక్తులే కదా సమాజంగా అటు ఇటు పోయి రైతుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, పారిశ్రామికవేత్తల్ని బడాబాబుని మాత్రం లాభం. అంతే కదా. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. మినిమం ఆలోచన లేదా కదా? ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలు ఒత్తాస పలుకుంటూ ఉండి ఏందనమాట, 28 కిలోమీటర్ల లోన కంపెనీలకు లోన భాగంలో చేసేసి త్రిపుల్ ఆర్ వచ్చేస్తే ఇక్కడ గోల్డెన్ ఫారెస్ట్ ఉంది బ్రదర్, దాని మీద పోవచ్చు కదా. దాని మీద పోవచ్చు కదా. ఆ భూములు అవసరం అయితే ఏంటంటే భూములు కోల్పోయిన వాళ్ళకి గోల్డెన్ ఫారెస్ట్ భూములు ఇవ్వచ్చు కదా. గోల్డెన్ ఫారెస్ట్ అంటే మళ్ళీ ఊరు మధ్యలో భూములు ఉన్నాయి కదా, భూములు పోయిన వాళ్ళకి భూములు ఇవ్వచ్చు కదా. అక్కడ బహిరంగ పోతే కూడా భూములు పోతాయి కదా బ్రదర్ అని మీరు అనొచ్చు. 40 కిలోమీటర్ డిస్టెన్స్ అవతలంగా పోతే కూడా భూములు పోతాయి కదా. అంటే భూమి ఎవరైతే పోయిందో భూమి పోయినటువంటి రైతులకు భూమి ఇవ్వాలి. మీరు తీసుకోండి. రైతు ఏందనమాట ఎప్పుడు కూడా బాధపడు, అరే నా భూమి పోతున్నందుకు ఏందనమాట వేరే చోట భూమి ఇస్తున్నాడు అనే టైప్. అంతేకాకుండా ఎప్పుడైతే నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో భూమి ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఏందనమాట ఒక ఉద్యోగం లాంటి ఏదైనా అవకాశం కల్పించాలి. మరీ బిదోడు అయినట్లయితే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైనా అలవెన్స్లు అయితే అలవెన్స్లే కానీ, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సహకారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా వాళ్ళకి క్షేమం కోరేటట్టు ఉంటే రైతులు ఏందనమాట తీసుకోండి, మా పాక కోసమే కదా మీరు చేస్తున్నది, మేము ఇస్తామని చెప్పి దగ్గరకు వస్తారు బ్రదర్. రైట్. ఆ విధంగా ఉండాలి. అంతే తప్ప కానీ ఏదో కంపెనీల దగ్గర నుంచి లాలుచిపడి వాళ్ళ దగ్గర నుంచి అంతో ఇంతో మీరు ఏదో ఆశపడుతున్నారో ఏం చేస్తున్నది ఇలా కంపెనీలకు అనుకూలంగా చేసి రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మాత్రం ప్రాబ్లంలో మాత్రం ఎదుర్కొంటారు అనేది నేను తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తల నుంచి కోట్లు తీసుకుంటున్నారు, రైతుల్ని మాత్రం ముంచేస్తున్నారు, ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు అనేది వాస్తవం ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి విషయం అయినా కానీ, యూరియా అయినా కానీ, త్రిపుల్ ఆర్కు సంబంధించి రైతులకు సంబంధించే, రెండు రైతుల భూములకు సంబంధించే యూరియా అయినా రైతుల గురించే, అలాగే విద్యా సంస్థల గురించి మాట్లాడుకున్నా కానీ అది పేదింటి విద్యార్థుల గురించే, ఆ రైతుల పిల్లల గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేసినాం. టోటల్గా ఏది చూసుకున్నా, ఇంకా ఫుల్ డీటెయిల్స్గా మనం ఏది చూసుకున్నా కానీ పేద రైతుల గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసినాం. ఆ రైతుల పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేసినాం. టోటల్గా అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఏది ఉన్నా కానీ అది స్కాలర్షిప్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే స్కాలర్షిప్ 6,000 కోట్ల దాదాపు స్కాలర్షిప్లు ఉన్నాయట. ఇంత స్కాలర్షిప్ ప్రభుత్వం బేర్ చేయకపోతే విద్యార్థుల పరిస్థితి ఏమైతే ఒక్కసారి మీరు చాలా దారుణం అయిపోతుంది. విద్య కూడా వెనకబడిపోతుంది. ఇప్పటికే దాదాపుగా ఇంటర్మీడియట్ కాలేజీలో ఎవరు జాయిన్ కావట్లేదు. ఈ చదువులు చదివినా కానీ ఉద్యోగాలు రావులే. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు వస్తాయని నమ్మకం కూడా లేదు. ఈ రిజర్వేషన్లు అనే పట్లాడి ఉన్నాయి. రిజర్వేషన్లలో ఈ చదువులలో మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా బాధాకరం అనిపిస్తుంది బ్రదర్. రానైతే ఇక రాబోయే తరాల్లో కూడా ఇక వ్యవస్థలు అయితే అనమాట కుంటుపడిపోతాయని. కనీసం ఆ రైతులు భూములు త్రిపుల్ ఆర్కు సంబంధించి భూమి కోల్పోతున్న కుటుంబాలకి ఒక ఉద్యోగ భరోసాను కల్పిస్తున్నారు అంటే అది లేదు. అట్లా బతారా అంటే అది లేదు. ఎక్కడ ఇక్కడ 3 కోట్ల భూమి ఉంటే ఉన్న భూమిని లాగేసుకుంటున్నారు. ఎకరం 3 కోట్లు ఉంటే 20 లక్షలు కట్టిస్తా అంటే ఎట్లా ఇస్తారు బ్రదర్?
20 కూడా కాదుగా 10 అదే 9 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కట్టిస్తా అంటే దగ్గరని బట్టి అంటే ఏంటన్నమాట, రోడ్డు దగ్గర ఉన్న వాటికి ఎక్కువ రేటు, దూరం ఉన్న వాటికి తక్కువ రేటు అన్న టైప్ లో మీరు ఇట్లా కట్టించుకుంటూ పోతే 3 కోట్లు 2 కోట్లు ఉన్నటువంటి భూమి రైట్ ఇంత నువ్వు తక్కువ రేటు కట్టిస్తే ఎట్లిస్తారు? దారుణం. అదే నీ ఇంటికి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఇట్లే చూస్తావా? ఇట్లే చూస్తారా? మీరు ఏంటన్నమాట, మంత్రులుగా ఉన్నారు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అంతేకాకుండా వేరే పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మీరు గట్టిగా ప్రతిపక్షాలు గట్టిగా వాదన చేయట్లే. మీరు రైతుల పక్షాన్ని కూర్చోండి, ధర్నా చేయండి, కూడా ధర్నా చేయండి. ఎందుకు ప్రభుత్వం ఎందుకు దిగిరాదు? ఒక మంత్రి గారు ఇంటి ముందు పోయి గట్టిగా ధర్నా చేసేంత నా ప్రతిపక్ష నాయకులు లేరు బ్రదర్. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు ఏరియా సంబంధించిన వ్యక్తే కదా. మరి ఎందుకు చెప్పి ఏరియా ప్రజలు ఎందుకు ఇబ్బంది పాలు చేస్తున్నాడు? కంపెనీలకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఎమ్మెల్యే కూడా ఎందుకు వత్తాసు అధికారం లేనప్పుడేమో మీకు న్యాయం చేపిస్తానని మాట్లాడారు, అధికారం వచ్చినాకనేమో ఈ విధంగా మాట్లాడితే జనాల్లో ఆక్రోశం అనేది రాదా? కోపం వచ్చేసిన తర్వాత ఎంతవరకు దారి తీస్తుంది? మార్చాంగా అలైన్మెంట్ కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం మార్చాం కానీ సర్ది చెప్పుకుంటున్నారుగా కొంతమంది. లేదు బ్రదర్, ఏదైనా సరే మార్చండి, అనుకూలంగా చేయండి, కాదంటే లేదు. భూమి బదులు భూమి ఇవ్వండి, అంతే. భూమి బదులు భూమి ఇవ్వాలి. ఎంత వాల్యూ కలిగినటువంటి భూమి పోయిందో అంత వాల్యూ కలిగినటువంటి భూమి ఇవ్వండి. లేకుంటే కుటుంబంలో విద్యార్థులు అది ఇవ్వాలి. ప్లస్ దానికి సంబంధించిన ఇంకేమైనా తక్కువ ఏమైనా లోటు ఉన్నట్టయితే ఉద్యోగాల అవకాశాలు కల్పించండి. ఏదైనా సరే కుటుంబాలను ఆదుకోండి. దగ్గర ఉన్నటువంటి కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇన్ని కంపెనీలు ఏడుంటే లోకల్ ఉన్నటువంటి కంపెనీలు 80% జనాభా 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే మినిమం కామన్ సెన్స్ లేదు బ్రదర్. కంపెనీలు నడుపుతున్నారు భూమి మీదనే ఆధారపడి భూమి మీదనే బతికే రైతు కుటుంబాలకి ఉద్యోగ భరోసా లేకుంటే ఆ ఉద్యోగం లేకున్నా కానీ ఆ భూమి వేరే చోట ఇప్పించే ప్రయత్నం అన్న చేస్తే వాళ్ళు ఏదో విధంగా వ్యవసాయం చేసుకుని బతుతారు, లేకుంటే ఆ భూమిని నమ్ముకుని బతుంటారు, లేకుంటే వేరే కాడ ఒక చోట ఒక టైం వచ్చినప్పుడు అమ్ముకురన్నా వాళ్ళ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం ఉంటుంది. సో అదన్నా ఇదన్నా ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది ఆ కుటుంబాలకి అనేది. అంతే కదా, మంచిది. ఆ విషయంలో అయితే ఇంకా మీరు ఫైనల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? బ్రదర్, నాకు తెలిసిన ప్రకారం ఏంటన్నమాట, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఏమైనా ఉన్నా కానీ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఆగం చేయొద్దు. మీరేందనమాట స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని తెలియజేస్తున్నాను. అదే విధంగా ఏంటన్నమాట, ఇక స్థానిక ఎలక్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే స్థానిక ఎలక్షన్లు కూడా మీరు లేట్ చేయొద్దు. ఈ 42% రిజర్వేషన్ ఏదైతుందో బీసీలకు ఇవ్వాలనుకున్నట్టు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, అమలు చేయాలి. మీరు ఏంటన్నమాట స్థానిక ఎలక్షన్స్ కూడా మీరు కండక్ట్ చేయాలి. మీరు కూడా బీసీలే కదా, మీ బీసీ రిజర్వేషన్ వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు కావట్లేదు. చేతగానప్పుడు ఎందుకు ఇవ్వాలి? వాగ్దానాలు ఎందుకు ఇవ్వాలి? వాగ్దానాలు ఇచ్చినట్టే ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు, అవన్నీ చేసిండా? అందుకోసం ఆడ కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు బ్రదర్. మేము కూర్చోబెడతారు. జనాలు ఏమన్నా తెలివి తక్కువ ఏం కాదు. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. నీ యొక్క ఎన్నికల్లో నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి. స్థానిక ఎలక్షన్లు పెడితే బాగుంటుంది అంతే కదా. స్థానిక ఎలక్షన్ పోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నాయి ఇంక ఎలక్షన్లు. ఇంకోటి 10 మంది రాజీనామా చేస్తున్నారు. 10 మంది రాజీనామా చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళం అయితే అన్ని కూడా ఆలోచన చేస్తారు. ప్రజలకే నాడి లేని వాళ్ళు కాదు. రాజీనామా ఏం చేయలేదు, స్పీకర్ నిర్ణయం పైన చెప్తున్నాను. వాళ్ళని కూడా ఏందన్నమాట, ఏదన్నా ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే కూడా వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళం కావచ్చు. ఇంకొక విషయం, ఇక్కడ ఏందో గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది రిజర్వేషన్ సంబంధించింది. ఇవన్నీ చూస్తుంటే ప్రతిపక్షాలు కూడా మిన్నట్టుగా ఉంటున్నాయి. కనీసము ప్రజా సమక్షంలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా కనీసం ఊరూరా ధర్నాలు నిరసనలు చేసే ప్రయత్నం చేయకుండా ఓన్లీ ఉప ఎన్నికలు, ఆ జూబ్లీ హిల్స్ ఎన్నిక, లేకుంటే ఈ స్థానిక ఎలక్షన్ల గురించి అయినా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తలేదు. ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు, టీఆర్ఎస్ అయితే ఆ 10 మంది ఫిరాయింపు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఈ సమస్యల మీద మాత్రం మాట్లాడతలేదు బ్రదర్. ఇప్పుడు నా ఇంటికి ఒక ఇల్లు ఉంది బ్రదర్. ఇంటికి ఏదైనా లోన్ కావాలనుకుంటే బ్యాంక్ దగ్గర అప్లై చేసుకుంటాం, లోన్ తీసుకొచ్చుకుంటాం. లోన్ ఒకవేళ కట్టినట్టయితే వాడు ఏం చేస్తారు అన్నమాట, ఇంటికి సంబంధించినటువంటి కాగితాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి వీళ్ళే కానీ ఏదైనా డెవలప్మెంట్ కోసం ఫండ్స్ తీసుకొచ్చినప్పుడు ఈడ ఏమైనా అవినీతి ఏమైనా చేసినట్లయితే ఈ న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కక్కిచ్చే ఏర్పాటు చేయాలి. ఇది భారతదేశం. ఇది భారతదేశం అంటే అవినీతి రాజ్యం కాదు, అవినీతి దేశం కాదు కదా. ఇది ఎంతో సంస్కారవంతమైందని మన దేశంగా చెప్పుకున్నాం. ఇది అవినీతిగా లేదు, పద్ధతిగా ఉందని మనం అనుకుంటున్నాం. ఈ అవినీతిని కక్కించాలి. వాడు ఎక్కడైతే ఏందనమాట, ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఏ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి అయినా అవినీతి చేసింది, ఇక్కడ ఫలానా చోట అమౌంట్ ఈ విధంగా ఇట్లా జరిగిందని పురుగు తెలిసిన తర్వాత మీరు ఎందుకు కక్కించటాలే? ఏం చేస్తున్నాయి సుప్రీంకోర్టు వ్యవస్థలు? ఏం చేస్తున్నాయి? మనది ఫ్రాన్స్ కాదు, ఏం చేస్తున్నాయి చెప్పండి. ఇంకొకటి ఎలక్షన్, భారతదేశంలో కూడా ఎలక్షన్స్ బ్రదర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సామాన్యుడు పోటీ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. విపరీతమైనటువంటి డబ్బులు కుమ్మరిస్తున్నారు. యాడి బీదం దగ్గర డబ్బులు ఆడి
మీరు రిజర్వేషన్ కూడా ఇవ్వండి, ఎలక్షన్ లో కూడా పేదోళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి, వీడు పోటీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, వీడు యాడ్ తీసుకొచ్చి పెట్టుబడి పెడతాడు. ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తారా, అరే కోట్ల కొద్ది పెట్టుబడి పెడుతున్నా, ఒక ఆయన 100 కోట్లు పెట్టుబడి పెట్టిండు బ్రదర్, మొన్న ఈ మధ్య నియోజకవర్గంలో 100 కోట్లు పెట్టుబడి పెట్టిండు. ఒక సామాన్యుడు పోటీ చేయాలంటే ఏం చేస్తారు చెప్పు? నాలాంటి వాడు, మాకు లేదా రాజకీయాలు, మీరు రావద్దా, మేము చట్టసభలోకి రావద్దా, మేము జనాల గురించి మాట్లాడే హక్కు లేదా, మేము భారతదేశ పౌరులం కదా, చేసుకోండి, మాకు 100 కోట్లు డబ్బులు పంచుతుంటే ఎట్లా ఉంటది? డబ్బులు ఎట్లా పంచుతుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని చూస్తుంది బ్రదర్. ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని చూస్తుంది. అధికార పార్టీకి ఇప్పుడు స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ స్వతంత్రంగా ఇచ్చినప్పుడు, ఎలక్షన్ కమిషన్ కి స్వతంత్రంగా హక్కులు ఇచ్చినప్పుడు, ఎలక్షన్ కమిషన్ ఇన్ని డబ్బులు పెడుతున్నా కానీ ఏం చేస్తుంది అసలు? ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రితో సమానం ఎలక్షన్ కమిషన్. చేతులు కట్టుకొని అధికార పార్టీకి ఏందన్నమాట ఒత్తాసు పలుకుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఈ భారతదేశం ఏందన్నమాట పద్ధతి గల భారతదేశం అదేవిధంగా తెలంగాణలో కూడా మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నా కానీ ఒక విధంగా సంస్కారవంతమైనటువంటిది. కానీ ఎలక్షన్ల విషయం చూసినట్లయితే చాలా గందరగోళం ఉంది బ్రదర్, చాలా బాధాకరంగా ఉంది. మీరు తట్టుకోలేకపోతున్నాం ఎలక్షన్, ప్రతిదీ గందరగోళంగా ఉంది భారతదేశంలో. అవును బ్రదర్, ప్రతిదీ చర్చనీయాంశం విషయమే, అంతే. ప్రతిదీ దారుణంగానే ఉంది, ప్రతిదీ కుళ్ళబొడుస్తున్నారు. ఒక ఆయన మతాలు లేపుతాడు, ఒక ఆయన కులాలు లేపుతాడు, అంత రకరకాలు చేసేసి అంతా కూడా సమాజాన్ని ఆగం చేసే విధానాలు ఉన్నాయి. ఇక్కడ అసలైన విషయాలు, అసలైన డెవలప్మెంట్లు ఉంటాయి, ఆగం చేసే ఉంటాయి. అదే ఉంది బ్రదర్. ఏది ఏమైనా ప్రతిదీ కూడా భ్రష్టు పట్టించడం అనే టైప్ ఉంది భారతీయ సమాజం. సామాన్యుడు మాత్రం ఆగమైపోతుంది బ్రదర్. సామాన్యుడు మాత్రం డెవలప్మెంట్ లేనటువంటి విధానం, పెట్టుబడిదారి వ్యవస్థకి, కార్పొరేట్ వ్యవస్థలు కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక నాయకులందరూ కూడా పెట్టుబడి వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారు తప్ప లేదు బ్రదర్. రాష్ట్రం సో ఈ విధంగా గెలిచేదేమో ప్రజా ఓటుతోటి ప్రభుత్వ పాలన కోసం, అది గవర్నమెంట్ ని ఉద్ధరిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాక ప్రైవేట్ ని ఉద్ధరిస్తుంది అవుతుంది. అంతే అవుతుంది బ్రదర్. ఏదో మభ్య పెడుతున్నారు, ఆ బీదోనికి ఏదో చేస్తున్నారే, ఓటు హక్కు ఉంది కదా బియ్యం. వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకులు, ఈ మంత్రులు, చిన్న ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా గమనించాల్సిన విషయం. వీళ్ళు ఎమ్మెల్యే గాని, మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, వీళ్ళందరూ కూడా మన జీతగాళ్ళు. రైట్, మన జీతగాళ్ళు. మనం శాలరీ ఇస్తే వాళ్ళు పనిచేయాలి. మనం శాలరీ ఇస్తున్నాం. శాలరీ ఎంత ఇస్తున్నాం? ఒక ఎమ్మెల్యేకి 4,50,000 రూపాయలు, 4 లక్షల పైన మనం శాలరీ కడుతున్నాం. అంటే ఒక ఎమ్మెల్యే ఎంత పని చేయాలి? మన జీతగాడిని పని చేయకపోతే మన జీతగాడికి మనం శాలరీ ఇస్తామా? అలాంటి జీతగాడు, చిన్న జీతగాడు, పెద్ద జీతగాడు, వీళ్ళందరూ కూడా జీతాలు తీసుకొని ఇంటికాడ కూర్చొని జనాల యొక్క ప్రయోజనాలన్నింటి కూడా గాలి కొదిలేసేసి ఇంటికాడ కూర్చొని హాయిగా ఏంటన్నమాట వీళ్ళు శాలరీస్ తీసుకుంటారు బ్రదర్. కాబట్టి ఏంటన్నమాట ప్రజలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఏంటన్నమాట జీతగాళ్ళు కరెక్ట్ గా, చిన్న జీతగాళ్ళే కానీ పెద్ద జీతగాళ్ళు కరెక్ట్ గా పనిచేయకపోతే మాత్రం మనం గట్టిగా అసెంబ్లీలో కొంతమంది మంత్రిగా ఉంటాడు ఒక ఆయన, మంత్రి పోయి కనీసం ఏందనమాట అది పార్లమెంట్ లో కనీసం పోయి అక్కడ ఏందనమాట మాట్లాడే విధానం తెలియదు. మరి ఎందుకైనా పార్లమెంట్ లో మంత్రిత్వ శాఖ తీసుకున్నాడో అర్థమే కాదు ఇప్పటిదాకా కూడా. గట్టిగా కొట్లాడే విధానం తెలియదు, కొట్లాడే విధానం తెలియదు. ఆయన మరి మంత్రి ఎందుకైనా మంత్రినా, పని లేని మంత్రినా, ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు? మా ప్రజల పక్షాన మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నేను పోనే పోను అంటాడు. ఆయన మాట్లాడటం కూడా రాదు, ఆయన అసెంబ్లీలో పోయి మాట్లాడటం రాదు, ప్రజల తరపున పోయి గట్టిగా వాదించడం తెలియదు. మా దగ్గర నుంచి ఇంత శాలరీ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? మా జీతగానే నువ్వు. అది నువ్వు ఏ ప్రభుత్వం నడిపినటువంటి ఏ పాలకుడైనా సరే, ప్రజానాయకుడైనా సరే, మా జీతగాలు వాళ్ళు. రైట్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు 100% ఈ మాట వాస్తవం. అందరూ ఎవరైనా అధికారులైనా ఎవరైనా కానీ ప్రజా జీతగాళ్ళే. రాజకీయ నాయకులైనా అధికారులైనా ప్రజా జీతగాళ్ళే. ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజల ఇంటికి వచ్చి పనిచేయాల్సిందే. కానీ ప్రజల వాళ్ళ ఇంటికి పోయి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు భారతదేశంలో. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది, భారతదేశంలో సీన్ రివర్స్ అవుతుంది వాస్తవం. ప్రతి దాని మీద బ్రదర్. ఇంకా కరెంట్ వాళ్ళది ఉంది. ఈ కరెంట్ అయినదనమాట వస్తాడు. ఈ మధ్య ఏందనమాట రకరకాలైనటువంటి పనులు. కరెంట్ డిపార్ట్మెంట్ విపరీతమైన ఫ్రీగా తెలంగాణలో ఎక్కడ బ్రదర్ 200 రూపాయలకి 200 కమర్షియల్ కాకుండా ఇంటికి 200 యూనిట్లు కాలితే ఫ్రీ అని అంటారు కదా. ఏదో పన్ను వసూలు చేస్తాడు ఆయన, సర్వీస్ ఛార్జ్ అంటాడు, ఇంకో ఛార్జ్ అంటాడు, లేట్ అయినందుకు ఫైన్ అంటాడు, అది అంటాడు, ఫైన్ ఇంటికి వచ్చినందుకు అంటాడు. ఇవన్నీ మళ్ళీ వసూలు చేస్తాడు. ఏదైనా కరెంట్ తీగ ప్రాబ్లం ఉందని మళ్ళీ పోల్ ఎక్కగానే మళ్ళీ డబ్బులు వసూలు చేస్తాడు. సర్వీస్ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తాడు? మళ్ళీ పోల్ ఎక్కినందుకు మన డబ్బులు కట్టాలి. అక్కడ అనిపిస్తుంది గవర్నమెంట్ వల్ల ప్రైవేట్ వల్ల అని అర్థం కాదు. ఇంకొక విషయం మీరు గమనిస్తారో లేదో, ఈ మధ్య కొత్త విధానం డెవలప్మెంట్ ఫండ్ అంట. మీటర్కు 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎందుకు కొత్త మీటర్? మీకు సమాజంలో రకరకాలైనటువంటి వసూళ్లు తెలవని దగ్గర ఎట్లా వాళ్ళకి టోపీ పెట్టి వసూలు చేయాలనే విధానం తెలుస్తుంది. వాళ్ళు ఏందో డెవలప్మెంట్ ఫండ్ అంట. డెవలప్మెంట్ ఫండ్ కి 2,000 రూపాయలు ఎందుకు వసూలు చేయాలి బ్రదర్? ఏ డెవలప్మెంట్? మీటర్లు కాడ నువ్వు ఎక్కువ కాలుస్తున్నావు. ఇప్పుడు ఇంట్లో పని చేస్తారు బ్రదర్, ఒక మీటర్ ఉన్నది,
ఆ రోజు ఇంట్లో ఏదో కబోర్డులు చేసుకుంటారు. 3 రోజులలో ఏందనమాట, 3 రోజులు కరెంట్ అది కబోర్డులు చేసినా డైరెక్ట్ వాడతారు కాబట్టి ఎక్కువ మీటర్ తిరుగుతుంది. 3 రోజులకు 4 రోజుల వరకు ఎక్కువ మీటర్ తిరుగుతుంది. 3 రోజులు మీటర్ తిరిగినందుకు నువ్వు ఎక్కువ వాడినావు కరెంట్, నువ్వు 2000 రూపాయలు కట్టాలి ఎగస్ట్రా. మీటర్ ఏందన్నమాట ఏ కేటగిరీ నుంచి బి ఏదో సంథింగ్ కేటగిరీలో పోయింది, నీదేందనమాట ఈ కమర్షియల్ కేటగిరీలో పోయింది, నువ్వు ఎక్కువ వాడినావు 3 రోజులలో, నువ్వు 2000 రూపాయలు ఎగస్ట్రా కట్టాలి. ఇట్లా ఉన్నాయి రకరకాలైనటువంటి వసూళ్లు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసో లేకపోతే ఏ దృష్టికి వస్తున్నాయో రావట్లేదో, లేకపోతే లైన్ మెయిల్ చేస్తున్నారు ఏది చేస్తున్నారు, కానీ వీటన్నిటి మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల దగ్గర బాగా పీడించి వసూలు చేస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి బాగా పీడించి వసూలు చేస్తున్నారు, విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల్ని పీడించే సమస్యల మీద ప్రతిపక్షాలు గానీ విపక్షాలు గానీ ఎందుకు సమస్యల మీద పోరాటం చేయట్లేదు? అంతే బ్రదర్, వీళ్ళకి ఏంది వాళ్ళకి కావాల్సినటువంటి వస్తున్నాయి. ఇప్పుడు కంపెనీలు ఏందనమాట, నాన్ లోకల్ వచ్చేసి కంపెనీలో వాడు ఉద్యోగం చేస్తున్నాడు. ఏమయ్యా సార్ మా ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వస్తే ఏందనమాట లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇట్లా మాసంటోడు పోయి కంప్లైంట్ ఇద్దామని పోతే ఏందనమాట ఏం పట్టించుకునేటట్టు ఉన్నాడు, ఎవరు కూడా లేరు, ప్రజాపాలకులు ఎవరు కూడా పట్టించుకునేటట్టు లేడు. ఈవెన్ ఇదంతా అడగండి, ఇప్పుడు చౌటుప్పలో ఎంతమంది చుట్టుపక్కల కంపెనీలు జాబ్ చేస్తారు ఒకసారి లిస్టు పెట్టి తీసుకురమ్మనండి. అంతా వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ కంపెనీలో పొల్యూషన్ ఎవడు పీలుస్తున్నాడు, ఆ నీరంతా యాడిగిపోతుంది, ఆ రా మెటీరియల్ అంతా ఏడబోస్తున్నారు, ఆ గాలి అంతా ఏంది. ఇవాళ చూడండి విపరీతమైనటువంటి ఉన్నారు సమాజం. ఇక్కడ ఉన్నోడు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలి, ఇక్కడున్న ప్రజలు మాత్రం ఆ కలుషితమైన వాతావరణం పీల్చుకొని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవాలి, జీతాలు మాత్రం పక్క రాష్ట్రాల్లో ఎత్తుకెళ్తారు. ఇది ఇక్కడ జరుగుతున్న విపరీతమైనటువంటి శిస్తులు వసూలు చేస్తారు. ఒక మున్సిపాలిటీ అంటే ఏంటన్నమాట, రోడ్డు ఉండగానే పక్కన మురికాలు ఉండాలి కదా, అవి లేవు. ఆయన మున్సిపాలిటీ ఏంటన్నమాట, మున్సిపాలిటీ అయింది కాబట్టి నువ్వు ఫీజు కట్టాలి, ఇంత కట్టాలి. అరే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. ఇక్కడ ఏందనమాట సాయిబాబా టెంపుల్ పక్కన మీరు అక్కడ చూసినట్టయితే వెంకటరమణ కాలనీ అంటారు బ్రదర్, కనీసం రోడ్లు లేవు బ్రదర్. కంచరకుంట్ల కాలనీ ఉంది బ్రదర్, ఇక్కడ చౌటుప్పల కంచరకుంట్ల కాలనీ ఉంది, కనీసం రోడ్లు లేవు బ్రదర్. ఇక్కడ చౌటుప్పలని కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉంది. అంతే తెలంగాణ వ్యాప్తంగా నేను చెప్తున్నాను, ఎక్కడైనా సరే మున్సిపాలిటీ లెవెల్లో ఈ ప్రాంతం అనే కాదు, నాకు వచ్చినటువంటి సమస్య గురించి నేను చెప్తున్నాను. కంచరకుంట్ల ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో రోడ్లు లేవు, రోడ్లు ఉంటే డ్రైనేజీ లేదు. ప్రతి ప్రాంతంలో ఉందని చెప్పాలి. అంతే బ్రదర్, అంతే. అది సమస్య. నేను అనబోయేది ఏమంటున్నానంటే మీ ప్రాంతం ఒకటే కాదు, నేను అనబోతుంది ఏమంటున్నానంటే ఇక్కడ మున్సిపాలిటీ అని పేరు చెప్తారు, ఏందనమాట విలేజ్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉండవు, మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇది ఎంతవరకు పద్ధతి బ్రదర్? కనీసం మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కి ఇంత ఫీజు, సెకండ్ ఇయర్ కి ఇంత ఫీజు, థర్డ్ ఇయర్ కి ఇంత ఫీజు అని ఇట్లా పెంచుకుంటూ పోవాలి. నువ్వు డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి, నువ్వు పెంచుకుంటూ పోవాలి. ఈ కరెంట్ వాళ్ళు విపరీతంగా వసూలు చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేస్తారు. విపరీతమైన స్థానికంగా ఉన్నటువంటి ఈ అత్యవసర వస్తువుల విషయంలో వచ్చినట్టయితే విపరీతమైనటువంటి రేట్లు, ట్యాక్సులు. అసలు ఇది సామాన్య జనం అయితే బతకలేని స్థితిలో ఉంది బ్రదర్. వాస్తవం. ఈ ప్రభుత్వాలు ఏంటో అసలు అర్థం కాని స్థితిలో ఉంది. ఒకప్పుడు నిజామాబాదే కరెక్ట్ ఉన్నాడు ఏమో అని అనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రజాస్వామ్యం తెచ్చుకొని చెప్పి ఏం సుఖం చెప్పి, అది కాదు మేము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కూడా నోరు తెలిసి గట్టిగా మాట్లాడే టైంలో ఉండాల్సిన బాధలు అప్పుడు కూడా ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన టైం వచ్చింది, పోరాడారు, వాళ్ళే కరెక్ట్, పోరాడిన వాళ్ళే కరెక్ట్. కానీ ఇక్కడ పోరాటం చేసే శక్తి ఇప్పుడున్న ప్రజలకు లేక ఇలాంటివి జరుగుతున్నాయి అనేది వాస్తవం. మళ్ళీ పోరాటం ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను 3-4 పాయింట్లు చెప్తా. మోడీ టైంలో జరిగినాయి కొన్ని. నోట్ల రద్దు జరిగింది. నోట్ల రద్దు దేనికి రద్దు జరిగింది? ఎక్కడో ఉన్న డబ్బంతా తీసుకొస్తాం, నోట్లు బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి, దాపెట్టుకున్నాయి అన్ని బయటకు తీసుకొస్తామని నోట్ల రద్దు జరిగింది. 2000 నోట్లు బయటకు వచ్చినాయి. 2000 నోట్లు ఎందుకు బయటకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు క్లోజ్ అయ్యింది, అదొక పాయింట్. మళ్ళీ మోడీ తీసుకొచ్చింది ఏంటిది? మోడీ ఇంకోటి తీసుకొచ్చి ప్రతి అకౌంట్ డబ్బులు 15 లక్షలు ఇది వేస్తారు. అది వేసిండా? లేదు. ఇప్పుడు జిఎస్టీ తీసుకొచ్చింది ఆ పెద్ద మంచి. గత 10 సంవత్సరాలు పిల్లలకు తెలుసో తెలియదు కానీ జిఎస్టీ అయితే ఆయన పుణ్యానే వచ్చింది. జిఎస్టీ ఇంత 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 అని ఆయన వాళ్ళు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో లేకుంటే తమిళనాడు ఏదో ఎలక్షన్లు ఉన్నాయని మళ్ళీ జిఎస్టీ రద్దు, 22 తారీఖు నుంచి పన్ను ట్యాక్స్ అంతా రద్దు అవుతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఎలక్ట్రానిక్ సంబంధించి కొన్ని ఐటమ్స్ సంబంధించి రేట్లు తగ్గుతున్నాయని ఒక ఆశ జనాల్లో కల్పించి ఓట్లు దండుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు పెట్టినవి రద్దు చేసేయాలి. పెట్టాలి ఎందుకు, రద్దు చేయాలి ఎందుకు? ఎక్కడ బ్రదర్? ప్రతి దాంట్లో పెట్రోల్ చూడండి బ్రదర్, పెట్రోల్ కూడా ఈ ఇథనాల్ ఇవన్నీ తగ్గినాయి. స్టేట్ లెవెల్ ఇంత వాటాట, కేంద్ర లెవెల్ అంత వాటాట, ఆయన సర్వీస్ ఇంత వాటాట. 26 రూపాయల కేజీ, 26 రూపాయల ఏది లీటర్ ఉన్నటువంటి పెట్రోల్, 26 రూపాయలకే లీటర్ ఉన్నటువంటి పెట్రోల్ ఇవాళ ఏంది 110 రూపాయలు వచ్చిందంటే స్టేట్ వాటా స్టేట్ తీసుకుంటుంది, సెంట్రల్ వాటా సెంట్రల్ తీసుకుంటుంది, సర్వీస్ చేసినోడికి ఆయన వాటా తీసుకుంటాడు,
ఇదంతా ప్రజానికం మీద ఎంత ఏంటి బ్రదర్ ఇది? ఇప్పుడు పెట్రోల్ మీద జిఎస్టీ తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ మీద అక్కడ క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గాలి కదా, తగ్గాలి. తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? అంతే కదా. ఆ? ఇక జనాలు ఎంత దారుణంగా అత్యవసరంగా ఉంది. జనాలు ఎక్కువ వాడకం ఉన్న దానికి తగ్గించారు. ఎంత దారుణంగా ఉన్నాయి ఏదైతే వాడటాలేదో వాటికి తగ్గిస్తారు కావాలని. కావాలని. ఇగో ఇది ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పొలిటికల్ సంబంధించి వాళ్ళ ఓట్ల కోసం చేసే ప్రయత్నాలు నానా పాటలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఏ విషయాన్ని చూసుకున్నా కానీ వాళ్ళ అవసరాల తగ్గట్టు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే కానీ ప్రజా సమస్యల్ని వాళ్ళకి కావాల్సిన వనరుల్ని సమకూర్చే విధంగా వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు కాకుండా ఒకడు కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ఇంకా ఏదో ఇన్ని జనాల మీద రుద్ది జనాల్ని ఒక ఇన్నోవేటివ్గా తయారు చేయకుండా విద్యార్థుల్ని ఇన్నోవేషన్గా వాళ్ళకి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా వాళ్ళనైతే ఒక మతపరంగానో లేకుంటే కులపరంగానో విభజించి వాళ్ళని ఆ వాతావరణంలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడనే ఉంచి ఇంకా 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 వెనక్కి పురాతన కాలం దేవుళ్ళు దయ్యాలు అనుకుంటే ఇంకా వెనక్కి మంత్ర యంత్ర తంత్ర అంటారు చూసినావా, ఇంకా అక్కడనే ఉంటున్నాం. కానీ మిగతా దేశాలు యంత్రాలు అని కొత్త కొత్త ఇన్నోవేషన్లు ఎన్నో క్రియేట్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మనం మాత్రం అక్కడనే ఉన్నాం. ఇంకా దారుణంగా యంత్రకాన్నే ఉన్నాం. ఇంకా ఆ దేవుళ్ళు దయ్యాల కానే అటువైపే తీసుకెళ్తారు ఇంకా, కానీ ముందుకైతే తీసుకెళ్తలేరు ఈ భారతదేశంలో ఉన్న. సరే మీరు స్పిరిచువల్ అంటారు, నేను చెప్తున్నా బ్రదర్. మీరు ఏమన్నా అనుకోండి, నేను మిగతా దేశాలకి మన దేశానికి పోల్చుకుంటే ఇంకా మనకన్నా దారుణ దేశాలు ఉన్నాయి. కానీ తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక వే ఆఫ్ చూసుకుంటే మన వైబ్స్ ఎటుపోతున్నాయి అనుకుంటే చూసుకుంటే మాత్రం ఈ విధంగా అనిపిస్తుంది. అది తప్పో ఒప్పో మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపించిన విషయం నేను చెప్తున్నా. టోటల్గా అయితే డెవలప్మెంట్ విషయంలో చాలా తక్కువ, మిగతా విషయాల్లో ఇలాంటి అనవసర విషయాల్లో చాలా మిగతా ప్రజలకి సామాన్యుడికి మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ ఏదైనా సరే సామాన్యుడికి మాత్రం న్యాయం జరగటాలి. ఇది మాత్రం బీదవాడుగానే మారిపోతున్నారు. ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అదే విధంగా ఏంటనమాట ఇదంతా కూడా ల్యాండ్ అంతా కూడా జాతీయం చేసి సమసమానంగా ఎప్పుడైతే తయారైతుందో అప్పుడే ఏందనమాట బీదవాడు డెవలప్మెంట్ అవుతాడేమో. కానీ ఇంకోటి బీదవాడు మాత్రం డెవలప్మెంట్, ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం డెవలప్మెంట్ అయ్యే నమ్మకం మాత్రం ఎవరికి లేదు. ఇప్పుడు భారతదేశంలో ఇంకో సమస్య కూడా క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఉత్తర భారతదేశం డామినేషన్ ని దక్షిణ భారతదేశం తట్టుకోలేకపోతుంది. ఇది మీరు గమనించడం లేదు. అవును, ఉత్తర భారతదేశం హిందీని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. అవును, మనోళ్ళు ఏదైనా పెద్ద కేసు ఏదైనా కుటుంబం మీద ఇంకే సంథింగ్ ఏదో మీద ఉంటే డబ్బులు ఉన్నోడు మాత్రమే ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వాదించుకొని వచ్చేటట్టు ఉంది. కానీ పేదోడు మాత్రం సుప్రీంకోర్టు కాదు కదా, పక్క రాష్ట్రం కాదు కదా, పక్క జిల్లాకు పోయి కూడా కోర్టు కేసు వాదించుకొని వచ్చేటట్టుగా లేదు. ఆడు సచ్చేటట్టే ఉంది తప్ప పోయి గెలుచుకొచ్చి ఈ చట్టాలన్నీ కూడా ప్రయోగాలు ఎవరి మీద చేస్తున్నాయి అంటే బీద వాళ్ళ మీదనే ప్రయోగాలు చేస్తున్నాయి, ఉన్నోని మీద ప్రయోగాలు లేదు. ఈ కేసులలో చచ్చిపోయాడు కూడా బీదోడే. ఉన్నోనికి ఎటువంటి ఏం ప్రాబ్లం జరగట, వాడు బ్రహ్మాండం ఉండి అప్పుడు బాగానే ఉండి ఇప్పుడు కూడా బాగానే ఉండి, అది వాస్తవం. బ్రిటిషుల కాలంలో బాగానే ఉండు. అందుకే ఇప్పుడు మిగతా కొన్ని పార్టీల సమూహాలు అనుకోవాలన్నా లేకుంటే ఒకప్పుడు జరిగిన ఉద్యమాలు మళ్ళీ పునరావృతం అయితే తెలియదు. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశం